మహబూబాబాద్ జిల్లా సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేసీఆర్పై కఠిన విమర్శలు చేశారు. కేసీఆర్ పేరు కాళేశ్వరరావు అన్నట్లుగా ప్రచారం చేస్తూ ప్రాజెక్టు నిర్మాణంపై అంతా తన క్రెడిట్ అంటూ మెచ్చుకుంటున్నారని, కానీ ఇప్పుడు మాట మార్చి తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా రాష్ట్రం భారీ అప్పుల్లో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తునిలోని చేపూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సంఘీభావంగా సిఐటియు కార్మిక సంఘం నిలిచింది. ఉపాధి హామీ కూలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘం కన్వీనర్ శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికే 10 వారాల వేతనాలు పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం చెల్లించకపోవడం బాధాకరమని, తక్షణమే నగదు చెల్లించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. భువనగిరి జిల్లా భువనగిరిలోని తాజ్పూర్ గ్రామం ఆర్ఎస్కే ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ సహకారంతో ప్రాథమిక పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు, స్మార్ట్ టీవీలను అందజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి శోభారాణి, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం గ్రామ అభివృద్ధికి చేసిన కృషికి డాక్టర్ రేకల శ్రీనివాస్కి శాలువాతో సత్కారం తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని రైతులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న శుభ సందర్భంగా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అందిస్తున్నారని, గత ప్రభుత్వంలో కూలీలు దొరకడం కూడా కష్టంగా ఉండేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు రైతులు హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కారులో వచ్చి చీరల దొంగతనం చేసే మోటాను పాటూరు చీరల దుకాణదారులు వెంబడించిన ఘటన కోవూరు మండలంలో చోటు చేసుకుంది. గతంలో పాటూరు చీరల దుకాణం నుంచి చీరల చోరీ జరగడంతో నెంబర్ ప్లేట్ లేని అనుమానాస్పద కారును చూసి దుకాణదారులు అడ్డుకున్నారు. కారులోని వ్యక్తులు అక్కడి నుండి పరారు కావడంతో దుకాణదారులు కారును వెంబడించారని తెలిపారు. మార్గ మధ్యంలో కారు టైర్ పగలడంతో కారును అక్కడే వదిలేసి కారులోని వ్యక్తులు పరారయ్యారు. నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించడం ప్రత్యేకమని తెలిపారు. ప్రతి వ్యక్తి దైనందిన జీవితంలో యోగా సాధన కొనసాగించాలని, కుటుంబ పెద్దలు యోగా చేస్తే పిల్లల్లో కూడా అలవాటు పెరుగుతుందని ఆయన సూచించారు. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో భారతీయ స్టేట్ బ్యాంక్ 70వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ కేవలం ఆర్థిక సేవలకే పరిమితం కాకుండా సమాజ సేవలోనూ చేపట్టడం గర్వదాయకమని బ్యాంకు అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని సిమెంట్ నగర్ గ్రామంలో సిమెంట్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ సమీపంలో 12వ రోజు శాంతియుత ధర్నా కొనసాగుతుంది. యాజమాన్యం విధులపై నిరసనగా కార్మికులు పురవీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు. టీడీపీ, కూటమి నాయకులు, కార్మిక సంఘాల నాయకులు నిరసనకు పెడుతూ సిమెంట్ కార్మికులకు మద్దతు ప్రకటించారు. కార్మికులు యాజమాన్యంపై విధించిన డిమాండ్లను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో యోగా ధ్యానంతో సామాన్య గౌతముడు జ్ఞానవంతుడయ్యాడని అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. ఘంటసాల బౌద్ధ స్తూపం ఆవరణంలో యోగాంధ్ర కార్యక్రమం పురస్కరించుకొని భారీ యోగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా డిప్యూటీ కలెక్టర్ పోతురాజు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, యోగా అభ్యాసకులు బౌద్ధ స్తూపం చుట్టూ యోగాసనాలు వేశారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఒక టీవీఎస్ స్కూటర్ను ఢీకొట్టిన ఘటనలో చిన్న ఓరంపాడు గ్రామానికి చెందిన పిడికెట్టి సుబ్రహ్మణ్యం నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. చెరువు కట్ట వద్ద ఉన్న పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా సంఘంలో అక్రమంగా తరలించబడుతున్న రేషన్ బియ్యం బస్తాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులకు అందిన సమాచారంపై సంఘం జాతీయ రహదారిపై వాహనాన్ని వెంబడించి టోల్ ప్లాజా సమీపంలో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ వాహనంలో సుమారు 2.5 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం తీసుకోగా కేసు నమోదు చేసి పూర్తి విచారణ ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఒక ఫర్నిచర్ షాపులో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శత విధాలా ప్రయత్నించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక విభాగం మంటలను అదుపులోకి తీసుకుని ఆ ప్రాంతంలోని ప్రజలను భద్రత కోసం దూరంగా ఉండమని అధికారులు హెచ్చరించారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి రైడ్ షేరింగ్ యాప్లపై నిషేధం విధించాలంటూ హన్మకొండ కాకతీయ ఆటో యూనియన్ సభ్యుడు షేక్ కాజా పాషా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ యాప్ల వల్ల ఆటో డ్రైవర్లకు ఆదాయం గణనీయంగా తగ్గిందని, జీవితాన్ని కొనసాగించలేని స్థితికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాప్లపై గత ఏడాది నుంచి నిరసన తెలుపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని తార్నాక్లో గల విజయ డైరీలో భారీ పేలుడు సంభవించింది. విజయ డైరీలోని బాదం మిల్క్ తయారు చేసే యంత్రం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో అక్కడే పనిచేస్తున్న 4 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సాక్షి ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచేలా చర్చా కార్యక్రమం నిర్వహించి అనుచిత ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. అయితే ఆయనను తక్షణమే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం చేయవద్దని ధర్మాసనం ఆయన్ని గట్టిగా హెచ్చరించింది. బంగారం కొనుగోలుదారులకు సడన్ షాక్ తగిలింది. వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర 750 రూపాయలు పెరిగి 10 గ్రాముల 90,200కు చేరగా 24 క్యారెట్ల పసిడి 820 పెరిగి 98,400 వద్దకు ఎగబాకింది. కిలో వెండి ధర మాత్రం 1,19,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై పలు దేశాల నాయకులు సంతాపం తెలియజేశారు. లార్డ్స్ మైదానంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడుతున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సైతం సంతాపం తెలిపి నల్ల రిబ్బన్లు ధరించారు. తొలి సెషన్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు స్టేడియంలోని ప్రేక్షకులందరూ నిల్చుని నిమిషం సేపు మౌనం పాటించారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేర్ని నాని పాపం పండిందన్నారు. గత 5 ఏళ్లలో ఆయన దోచుకున్న అవినీతి సొమ్మును కక్కిస్తామని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు. దమ్ముంటే విచారణకు సిద్ధంగా ఉండాలని సవాలు విసిరారు. అరెస్టు భయంతో పిచ్చి ప్రేరేపణలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేర్ని నాని ఒక బ్రోకర్లా వ్యవహరించారని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ బెదిరింపులపై ఆయన మంగళహాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత వారం రోజుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, చంపేస్తామని, బాంబులతో దాడి చేస్తామని, తన కుటుంబాన్ని కూడా అంతం చేస్తామని బెదిరిస్తున్నట్టు చెప్పారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలుపుతూ వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండతో పాటు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ దంపతులు సానుభూతి తెలియజేశారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలకు సాయం చేయడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రమాదం తననెంతో కలిసివేసిందని అంబానీ దంపతులు ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత పురుషుల జట్టు వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో కీలక సిరీస్లో ఆడనుంది. జనవరిలో న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. 8 మ్యాచ్ల సిరీస్ కోసం కివీస్ రానున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి వేదికలను ఖరారు చేసింది. చూచాయిగా 8 స్టేడియాలను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇందులో ఉప్పల్ స్టేడియం కూడా ఉండడం హైదరాబాద్లోని అభిమానులకు తీపి కబురు లాంటిదే. భారత్, చైనాల మధ్య నిలిచిపోయిన ప్రత్యక్ష విమాన సర్వీసులు త్వరలో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ సేవలను పునరుద్ధరించడం ద్వారా ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలను నెలకొల్పడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలను తిరిగి గాడిలో పెట్టే దిశగా ఇది ఒక కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు. ఇరు దేశాల విమానయాన దౌత్య అధికారులు గత కొన్ని నెలలుగా చర్చలను ముమ్మరం చేశారు. ప్రత్యక్ష విమాన సేవలను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన కార్యాచరణ, నియంత్రణపరమైన అంశాలపై సాంకేతిక బృందాలు కృషి చేస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల గురించి తమకు ముందే తెలుసని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ఆయన చెప్పారు. దీనిపై ఆ దేశం చర్చలకు తిరిగి రావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడులకు పాల్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు తమ సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని తెలియజేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ బగ్గుమనడంతో అంతర్జాతీయ మార్కెట్లో నష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. దీంతో ప్రారంభంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 24,600 దిగువకు చేరుకుంది. చివరకు 2 ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి.